अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम अल आज़म टूर्स एंड ट्रैवल्स, नाम ही काफी है। భారీ భూకంపం దాటికి మయన్మార్, థాయిలాండ్ విలవిలలాడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ రెండు దేశాలలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 191కి చేరినట్లుగా సమాచారం. 1000 మంది వరకు గాయపడినట్టు తెలుస్తుంది. మయన్మార్, థాయిలాండ్లో వందలాది మంది గాయపడడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు అపార నష్టాన్ని కలిగించాయి. రాజధాని నెపిడాతో పాటుగా మరికొన్ని నగరాల్లో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూలిన భవనాలు, బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రిక్టర్ స్కేలుపై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఆ తర్వాత మరో 4 ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత 4.5 నుంచి 6.6 మధ్యన ఉన్నట్లు మయన్మార్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య వందల్లో ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మయన్మార్లోని ఓ ఆసుపత్రి శవాల దిబ్బను తలపిస్తుంది. మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. అయితే భూకంపం దాటికి మయన్మార్లో అనేక భవనాలతో పాటుగా మాండాలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కూలిపోయింది. మాండాలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటుగా టెలిఫోన్ స్తంభాలు నేల కొరిగినట్లు రెడ్ క్రాస్ ప్రకటించింది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు ప్రతికూలంగా మారినట్లుగా తెలిపింది. భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నెపిడాలోని 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలిపోయింది. అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మయన్మార్లో చాలా చోట్ల గుళ్ళు, గోపురాలు కుప్పకూలాయి. రాజధాని నెపిడాలో చాలా చోట్ల రోడ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భారీగా పెచ్చులు లేచాయి. దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి. అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. 2021 నుంచి మయన్మార్ సైనిక పాలనలో ఉంది. సైనిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్ మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందడం ఆలస్యం అవుతుంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలున్నాయి. మయన్మార్లోని 6 రీజియన్లలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. బ్యాంకాక్లోనూ నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. పలు చోట్ల బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తుల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు ఎగిసిపడ్డాయి. పలు అపార్ట్మెంట్లలో అలారం మోగడం వల్ల ప్రజలు బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక భవనాలు ఊగిపోయాయి. మయన్మార్, థాయిలాండ్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద క్రేన్లు, జేసీబీలతో శిథిలాలు తొలగించే పనులు కొనసాగుతున్నాయి. రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు చర్యల్లో పాల్గొంటున్నాయి. భూకంప కేంద్రం మధ్య మయన్మార్లో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది సాగాయింగ్ ఫాల్ట్ కు సమీపంలో ఉంటుంది. సాధారణంగా భూమి పై పొరలో అనేక ఫలకాలు అంటే టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్, బార్బా మైక్రోప్లేట్ల మధ్య సాగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది.
మయన్మార్లో ఇది దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించింది. భూఫలకాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు సాగాయింగ్ ఫాల్ట్ లో ఏడాదికి 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్లు వేగంగా జరుగుతున్నట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువ అని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండటంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువ ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువ ఉంటే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. సాగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్లో గతంలో అనేక భూకంపాలు సంభవించాయి. రెడ్ జోన్ లో ఉన్న ఈ ప్రాంతంలో గత 100 ఏళ్లలో 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు వచ్చినట్లుగా అంచనా. ఈ ప్రకృతి ప్రకోపంలో వందలాది మంది చనిపోయారు. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. మయన్మార్ను ఆదుకునేందుకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. భూకంప బాధితులకు అవసరమైన టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, ఆహారం, నీటి శుద్ధి చేసే పరికరాలు, సౌర దీపాలు, జనరేటర్ సెట్లతో పాటుగా మందులను కూడా పంపించింది. ఈ మేరకు సహాయ సామగ్రిని సైనిక రవాణా విమానంలో కేంద్రం పంపించింది. ఉత్తరప్రదేశ్లోని హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-130J విమానం మయన్మార్ కు వెళ్లింది. మయన్మార్, థాయిలాండ్లను వణికించిన భూకంపాలపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ 2 దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందన్నారు. అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ 2 దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. సహాయక చర్యలపై మయన్మార్, థాయిలాండ్లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరారు ప్రధాని మోదీ.